మీరు రోజు ఎంత నీరు తాగుతారు? 1 గ్లాస్, 2 గ్లాసులు లేక 8 గ్లాసులు తాగాలి అనే మాట వినిపించి అదే ఫాలో అవుతున్నారా? నిజంగా మన శరీరానికి ఎంత నీరు అవసరం? తక్కువ తాగితే ఏమవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో సగం కంటే ఎక్కువ భాగం నీరు ఉంటుంది. ప్రతి సెల్, టిష్యూ, ఆర్గాన్ సరిగ్గా పనిచేయడానికి నీరు తప్పనిసరి. నీరు తక్కువైతే డీహైడ్రేషన్ వస్తుంది. అలసట, తలనొప్పి, దాహం, చర్మం పొడిబారడం మొదలైన సమస్యలు వస్తాయి. అంతేకాదు, మనం రోజూ ఊపిరి, చెమట, మూత్రం, మలం ద్వారా నీటిని కోల్పోతుంటాం. అందుకే శరీరానికి అవసరమైన నీటిని తిరిగి అందించాలి. అయితే 8 గ్లాసులు అనే రూల్ అందరికీ సరిపోదు. పురుషులకు సుమారు 13 నుంచి 15 గ్లాసుల నీరు, అంటే 3 నుంచి 3.7 లీటర్లు. మహిళలకు సుమారు 9 నుంచి 11 గ్లాసులు, అంటే 2 నుంచి 2.7 లీటర్లు ప్రతిరోజు తాగితే మంచిది. ఇది నీరు, ఇతర పానీయాలు, పండ్లు, కూరగాయల ద్వారా కూడా రావచ్చు. మనం చేసే పనులు, వాతావరణం, ఆరోగ్య పరిస్థితి, వయస్సు, గర్భధారణ, శరీర బరువు ఇలా అన్నీ నీటి అవసరాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మీరు ఎక్కువగా వ్యాయామం చేస్తే లేదా వేడి వాతావరణంలో ఉంటే ఇంకా ఎక్కువ నీరు తాగాలి. మీ మూత్రం లైట్ ఎల్లో కలర్లో ఉంటే మీరు హైడ్రేటెడ్గా ఉన్నట్టు అర్థం. ఇంకా ఒక సీక్రెట్, మీరు తాగే నీటిలో 20% వరకు మీ ఆహారం నుంచే వస్తుంది. వాటర్ మెలన్, కీరా, టమాటో లాంటివి నీటిని ఎక్కువగా అందిస్తాయి. అంతేకాదు, నీరు తాగడం వల్ల మీ మెదడు ఫోకస్ పెరుగుతుంది, చర్మం గ్లో అవుతుంది, శరీరానికి ఎనర్జీ వస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ వీడియో చూసిన వెంటనే 1 గ్లాస్ నీరు తాగండి. మీ ఆరోగ్యం కోసం, మీ భవిష్యత్తు కోసం. మీరు రోజు తాగే ప్రతి గ్లాస్ నీరు మీ శరీరానికి ఒక చిన్న గిఫ్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? ఇంకా ఎక్కువ హెల్త్ హ్యాక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.